లోకేష్ వస్తే 20 మంది వస్తారు, పవన్ కళ్యాణ్ వస్తే 30 మంది వస్తారు, బాబు గారు వస్తే 40 మంది వస్తారు అని మాట్లాడుతున్నాడు. మరి 20 మంది, 30 మంది, 40 మంది ఓట్లు వేస్తే 164 సీట్లు వచ్చినాయా అని నేను అడుగుతున్నాను. లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసేటప్పుడు ఎన్ని అడ్డంకులు సృష్టించారు. లాస్ట్ కి స్టూల్ కూడా లాక్కొని పోయారు వీళ్ళు పెట్టిన పోలీసులు ఆ రోజు. అంటే వీళ్ళ మాట్లాడేది. మేము అడ్డుకోవడం ఏంది? అడ్డుకోవడం ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి నైజం ఏమిటంటే, శవాలు చూస్తే ఇంతకుముందు పాత రోజుల్లో, ఇప్పుడు మీరు చూస్తున్నారో లేదో తెలియదు కానీ పాత రోజుల్లో అయితే ఇప్పుడు కూడా పల్లెల్లో ఎక్కడన్నా సరే ఈ జంతు కలేబరాలు ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్న ఆ డేగలు ఆ వాసన పసిగట్టి వచ్చేస్తాయి ఎన్నో వందల కిలోమీటర్ల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా శవాలు చూస్తే పాపం అలా పరిగెత్తుకుంటా పోతాడు. రెండోది, జనాలు చచ్చిపోయినా పర్వాలేదు, ఎలా ఉన్నా పర్వాలేదు, తను ఇక్కడ ఏమైనా ముందు ఫిక్స్ అవుతాడు అది చేయడానికి. జగన్మోహన్ రెడ్డి గారు 100% శవరాజకీయాలు. అలాంటివి చేసేదానికి ఈ జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు, ఊవిళ్ళు ఊరుతా ఉంటాడు. రాప్తాడులో మీ కార్యకర్తను పరామర్శించేదానికి మీరు డబ్బులు పెట్టి జనాలను తోలి అందరిని తీసుకొచ్చి గందరగోళం సృష్టించారు. లాస్ట్ కి మీరు తీసుకొచ్చిన విమానంలో కూడా లోపాలు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళా రోడ్డు మార్గాన బెంగళూరు వెళ్ళిపోయాడు. ఆ కేసు కూడా ఇంకా ఉంది, జరుగుతానే ఉంది. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు నువ్వు పరామర్శించడానికి వచ్చినప్పుడు 100 మంది 1000 మంది వస్తున్నారు, ఓ తెగ రెచ్చిపోయి జనాలందరూ వచ్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి చూడటానికి అని చెప్పేసి లక్ష్మణ్ గారు చెప్తున్నారు. స్వచ్ఛందంగా వచ్చారా, డబ్బులు ఇచ్చి తోలారా, ఎలా చేశారు, బల నిరూపణ చేసేదానికి వాళ్ళ ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి కోసం అంతలావన వచ్చి పరిగెత్తుకుంటా చూసే వాళ్ళు అయితే అంతలావన ఏమీ లేరు.